కర్నూలు నగరంలోని మన టౌన్ మోడల్ స్కూల్లో నేను కూడా ఈ కాలేజీ చదువుకోవడం జరిగింది. చాలా సంతోషము. ఎందుకంటే బహుజనుల కోసము ఒక రాజ్యాంగాన్ని పొందుపరిచినటువంటి డాక్టర్ బాబా అంబేద్కర్ గారు ఒక లాయర్, అడ్వకేటు, దాని విధంగా కూడా సామాజిక పరంగా కూడా చాలా సేవలు చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈరోజు మేము 134వ జయంతి ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, మైనార్టీ కానీ, కుల సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, విద్యార్థి సంఘాలు కానీ, లాయర్ సంఘాలు కానీ, ఎన్జిఓ సంఘాలు కానీ, ఉద్యోగ సంఘాలు కానీ ప్రతి ఒక్కరము ఈరోజు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే వీళ్ళని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఏదైతే రాజ్యాంగంలో ఆశయాలను తీసుకుని వస్తే డాక్టర్ బాబా అంబేద్కర్ గారు 1956లో పొందుపరిచి, ఎందుకంటే ఈ వెనుకబడిన కులాలకు ఈ రాజ్యాంగంలో రిజర్వేషన్ వస్తే ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, ఎమ్మెల్సీ అవుతారు, మంత్రులు అవుతారు, కేంద్రంలో ఈ విధంగా అవుతారన్న వ్యక్తి ఈరోజు డాక్టర్ బాబా అంబేద్కర్ గారిని ఈరోజు 8 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా కన్నుల పండుగ చేసుకుంటున్నారు. ఒకటే బాధాకరం. ఎందుకంటే గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలులోని నగరంలోని అంబేద్కర్ దగ్గర ఒక టెంట్ వేయించి ప్రభుత్వం ద్వారా కూడా ప్రభుత్వ లాంఛనాలతో అధికారంగా జరిపించడం జరిగింది. కానీ అది ఈరోజు బాధాకరం అనిపించింది. కానీ ఇంకోటి, ఇక్కడ కూడా డాక్టర్ బాబా అంబేద్కర్ గారిని టౌన్ మోడల్ కాలేజీలో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. అదేవిధంగా ఎందుకంటున్నానంటే నేను కూడా ఒక బీసీ కులానికి చెందిన బట్టి బహుజన బిడ్డ కులానికి కాబట్టి ఇక్కడ కూడా మేము పూలే జ్యోతిరావు పూలే గారి మీకు పర్మిషన్ ఇస్తా అంటే ఇక్కడ కూడా మేము బహుజనులందరము కలిసి ఇక్కడ కూడా ఒకటి మళ్ళీ జ్యోతిరావు పూలే గారు జయంతి సందర్భంగా అప్పుడు మేము ఏర్పాటు చేసుకోవడానికి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేను నేషనల్ అధ్యక్షున్నాను. నా పేరు డాక్టర్ నాగేష్ అంటారు. అదేవిధంగా ఉమెన్ రైట్స్ నేషనల్ అధ్యక్షున్నాను. విద్యార్థి సంఘాలు కూడా నేషనల్ చైర్మన్ ఉన్నాను. కాబట్టి జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ ఉన్న ఇన్ని సంఘాలు పనిచేస్తూ అదేవిధంగా మనం అందరము బహుజనులు మన హక్కుల కోసము ఇంకా పోరాడాల్సిన అవసరం కూడా. ఎందుకంటే 80% వస్తే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులను మనం పొందుతాం. అదేవిధంగా ఎస్సీ వాళ్ళకు కూడా ఏబీసీ నిబంధన కోసము 30 ఏళ్ల నుంచి కూడా సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. అదేవిధంగా ఎంఆర్పిఎస్ సంఘాలు అయితేమి, అదేవిధంగా మాదిగా కృష్ణ అన్న ఏమంటే ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు అటువంటి ఆయన కూడా ఈరోజు చేస్తుంటే మొన్న ఇదే ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు ఆ రోజు పోయి, ఎందుకంటే బీసీలకు ముఖ్యమంత్రి చేస్తానంటే మందకృష్ణ మాదిగ గారు అక్కడ సపోర్ట్ చేస్తే ఆయన కూడా విమర్శించడం జరిగింది. అదేవిధంగా ఆర్ కృష్ణ గారు కూడా ఇప్పుడు రాజ్యసభ పోతే ఆయన విమర్శించడం జరిగింది. ఇట్లా విమర్శించుకుంటూ పోతే మనం విమర్శించుకోకపోతే పక్కన వానికి చౌకం ఉంటుంది అడిగి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారంటే మనం ఈరోజు శాసనసభ కావచ్చు, పార్లమెంటు కావచ్చు, రాజ్యసభ కావచ్చు, మనం పోతే మన హక్కులను వినిపించడానికి గలంగా మాట్లాడడానికి కూడా హక్కు సాధించుకోవడానికి కూడా మనం చెప్పుకోవడానికి కూడా బాగుంటుందని చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ఐకమత్యం అవుదాం, మన హక్కులను పోరాడుకుందాం. ఎవరికైనా ఏ సమస్య వచ్చినా కూడా నాకు కూడా కాల్ చేయండి. నేను ఈ 2 రాష్ట్రాల్లో ఉంటుంది. నా పేరు డాక్టర్ నాగేష్ గురుగారు అంటారు. నా నంబర్ వచ్చేసి 9866141570. అదేవిధంగా నేను కూడా మొన్న కూడా BNDSRKL కళా సంస్కృతి సేవా సంస్థ ద్వారా కూడా, ఎందుకంటే బహుజనులను గుర్తించడం లేదు, వారికి ఉన్నటువంటి స్కిల్ని బయట తీయాలని చెప్పి ఈ సంస్థ కూడా పెట్టడం జరిగింది. అందరి కోసము ఈ సమస్యలు కూడా ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎవరైనా ఇంటర్ కానీ 10th పాస్ అయిన వారికి కూడా తీసుకొని వారికి కూడా అవార్డు ఇవ్వాలి త్వరలో మీ ముందుకు వస్తా అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరి శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకేనా.